పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. దీని గురించి మరింత మాట్లాడి మనతో మాజీ ఎమ్మెల్యే కురుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే స్వయంగా చూస్తున్నారు. ప్రజల యొక్క వాళ్ళ యొక్క ధోరణి, ప్రజల యొక్క ఆ యొక్క ఎమోషన్ ఏ విధంగా అంటే ఎప్పుడెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేసి నిలబెట్టిన అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో ఇక్కడ మహేందర్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా మాకు ఒంటిమిట్టలో ఇడుగుం సుబ్బారెడ్డి ఎవరు ఉన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చేసి తన యొక్క అనుభూతిని, అభిప్రాయాన్ని, సపోర్ట్ను బలంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ గుర్తుపైన ఫ్యాన్ గుర్తుపడేయాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఆ ఉత్సాహం చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే గడిచిన 14 నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి చేసిన అనేకమైన నిర్వహణలు మనం చూస్తున్నాం. ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా గ్రౌండ్లో నిలబెట్టలేకపోయినారు. పైగా అప్పుడప్పుడు కూడా ఒకటి వేసేది దానికి రకరకాల కండిషన్స్, రకరకాలమైన నిబంధనలు పెట్టి దాన్ని ఊరికే తూతుమంతంగా చేస్తాం తప్ప ఎక్కడే కానీ ఇచ్చిన హామీలు గ్రౌండ్లో పోవడం కానీ ఇంప్లిమెంట్ చేయడం కానీ లేదు. ఇద్దరు కూడా జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ కేవలం మాటలకు మాత్రమే ఉన్నారు కానీ ప్రజలకు ఏమి అవసరమో తీర్చే పరిస్థితి లేదు. పైగా ఈరోజు మేము చూస్తున్నాం, ఈరోజు రాజ్యాంగంలో మాదిరి కాన్స్టిట్యూషన్ దాంట్లో ఏం జరగల. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ఏది జరుగుతుందో ఈరోజు పులివెందులు అనేది అభివృద్ధికి, ఒక అభిమానానికి, ఒక నిలువెత్తున ఒక సాక్ష్యం. ఎందుకంటే ఎక్కడ పట్టినా ఏ ఇంటికి పోయినా వాళ్ళే స్వయంగా బయటకు వచ్చేసి అభ్యర్థిని ఖచ్చితంగా మేము మా ఫ్యాన్ గుర్తే జగనన్న కోసం మేము చేస్తామని కూడా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి గడిచిన 5 సంవత్సరాలు కానీ పెద్ద రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ వాళ్ళకి వచ్చిన సంక్షేమం, ఇంటికి వచ్చిన తీరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీరు కానీ అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఆకలింపులు చేస్తున్నారు, సంతోషపడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా దాన్ని ట్రొక్కాలో వాళ్ళు ఇబ్బంది పెట్టించాలనే ఉద్దేశంతో రకరకాల రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలను భయభ్రాంతం చేయడము, క్యాస్ట్ వైడ్ మతాల వైడ్ టార్గెట్ చేయడము, ఇవన్నీ చూస్తా రకరకాల వాళ్ళకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఉదాహరణకు ఏసీబీ అంటే ఒకటే అంటున్నా, ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టడం, మాజీ ఎంపీల, మాజీ ఎమ్మెల్యేల, ఎంపీల, ఈరోజు మిథున్ రెడ్డిని కానీ, అది ఇంకొకరిని కానీ, అది ఐఏఎస్ ఆఫీసర్ని కానీ వాంటెడ్గా టార్గెట్ చేసుకుని ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం కక్ష ధోరణితో మళ్ళీ ఇట్టలను అరెస్ట్ చేసి వెనకుండా రారు, భయపడతారు, గ్రామాల నుంచి ఇంట్లోంచి బయటారన్న ఉద్దేశంతో భయపెట్టి వాళ్ళు పరిపాలన చేయాలనుకున్నారు. అది అసంభవం. ఈరోజు మేము ఎంత చేసినా ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఏ ప్రాంతాలు మా బతుకులు బాగుంటాయని ఆలోచన చేస్తున్నారు. అందుకే ఈరోజు అంటున్నాం, ఈరోజు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఎవరి కింద ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. కేవలం స్టేట్ గవర్నమెంట్ ఎట్ట చెప్తే అట్ట, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, సిట్ అంటే సిట్ అంట. వాళ్ళకైనా ఇండిపెండెన్స్ ఉంటుందా? కేవలం ఈరోజు ఎవరైతే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్తే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం, కేసు కట్టడం. కనీసం కోర్టు కూడా మొట్టికాయలు వేసినాయి. మీకు ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఆధారాలు ఉన్నాయా? డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేస్తున్నారా అంటే ఒక్కడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పలేకున్నారు. పైగా స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా మేము ఎట్లా ఆర్గ్యూ చేస్తామంటున్నారు. వాళ్ళ దగ్గర జడ్జెస్ కూడా ఎక్కువగా అంగ్రీ అవుతున్నారు, అంటే కోపడుతున్నారు. ఎటువంటి ఎవిడెన్స్ లేక ఎటువంటి చేస్తే ఎట్లనే మీరు అని చెప్పేసి ఇవన్నీ చాలా వరకు రాంగ్. తాత్కాలికంగా మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈరోజు మాకు ఉన్నది, ఈరోజు ఇంకా సిబిఐ ఉండదు. సిబిఐ గత కంప్లీట్ ఇండిపెండెంట్ బాడీ. చాలా వరకు కూడా అవినాష్ కేసులో కానీ జరిగిన కేసులో కూడా చాలా ప్రొలాంగ్ చేసి అది కూడా కొద్దిగా విన్నది. అయినప్పుడు కూడా సిబిఐని మేము నమ్ముతాం, ఇండిపెండెంట్ బాడీ కాబట్టి. జ్యుడిషియల్ నమ్ముతాము. కొద్దిగా వాళ్ళు ఇప్పుడు ఇటున్న పరిస్థితుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకొని కొద్దిగా సిస్టాన్ని బాగా చేస్తే బాగుంటుంది. లేదంటే ప్రజలు ఈ విధంగా చూసిన కట్టలు తెంచుకొని కూడా రోడ్డుపై పడే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు కడప పార్లమెంట్ అబ్జర్వర్గా ఇచ్చారు. వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా పేరు కొండూరు అజయ్ రెడ్డి అండి. నాది పెనగలూరు, కొండూరు ప్రభావతమ్మ కుమారుని, నేను ఎక్స్ఎమ్మెల్యే. నేను ఇటీవల కాలంలో మా మీటింగ్ జరిగినప్పుడు నేను పులివెందుల రూరల్ మండలం ఓటర్ లిస్టు మొన్న జరిగిన సంవత్సరం క్రితం జరిగిన ఎలక్షన్స్ ఓటింగ్ సరళి పరిశీలించినాను. ఒక్క బూత్లో కూడా తెలుగుదేశానికి ఇందులో మెజారిటీ రాలేదు. ప్రతి బూత్లో జగన్ గారికి, అవినాష్ గారికే మెజారిటీ వచ్చింది. వాళ్ళు ఇక్కడ నాకు తెలిసి గెలవాలని పోటీ చేయడం లేదు. కేవలం జగన్ గారిని ఇబ్బంది పెట్టాలా, మాలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తిరగాలని ఒక ఆలోచనతోనే పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ గెలవాలని అయితే వాళ్ళు పోటీ చేయడం లేదు. 100% రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తర్వాత ఎవరు నిలబడినా కానీ వారి కుటుంబమే ఇక్కడ గెలుస్తూ వస్తుంది. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. 100% ఈ గ్రామం వాస్తవ్యుడైన హిమంత్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తారనేదే మా ఆశాభావం. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు వేసినా గెలిచేది వైసీపీ ప్రభుత్వం అని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ నారాయణతో కిరణ్, సాక్షి టీవీ, పులివెందుల నుండి.